నేడు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. 2 విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది. నేటి నుంచి ఈ నెల 11 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నెల 12న నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 15 వరకు గడువు ఉంది. ఈ నెల 23న మొదటి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 11న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు జరగనుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అనిల్, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మొదటి దశలో నిర్వహించే ఏదైతే ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఎన్నికలకు సంబంధించి ఈ రోజు ఉదయం 10:30 నోటిఫికేషన్ విడుదల కాబోతా ఉంది. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. మరొక వైపు ఈ బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నెంబర్ 9పై ఇప్పటికే ఇటు హైకోర్టులో వాదనలు కొనసాగుతా ఉన్నాయి. దీనికి సంబంధించి ఈ రోజు నోటిఫికేషన్ కు సంబంధించి స్టే ఇచ్చేందుకు కూడా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం నిన్న నిరాకరించడంతో ఇక ఎన్నికల సంబంధించి మార్గం సుగమమైంది. ప్రస్తుతం అయితే ఈ రోజు నోటిఫికేషన్ విడుదల కావడంతో పాటు ఈ రోజు నుంచే నామినేషన్లు స్వీకరణకు ఎంపీటీసీ అదేవిధంగా జెడ్పీటీసీకి సంబంధించినటువంటి ఆశావాహులు అభ్యర్థులు ఈ రోజు నుంచి నామినేషన్లు దాఖలు చేయడానికి అవకాశం కనిపిస్తా ఉంది. మనం చూస్తున్నట్టయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. నామినేషన్ల ప్రక్రియ గురించి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని నిన్న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఎన్నికలకు సన్నద్ధమైన తీరు, అదేవిధంగా నోటిఫికేషన్లు జారీ ప్రక్రియలో ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా అధికారులకు సూచనలు చేయడం జరిగింది. అదేవిధంగా ఇతర అంశాలకు సంబంధించినటువంటి ఆ ఏర్పాట్లకు సంబంధించి కూడా కీలక ఆదేశాలను కూడా అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేయడం జరిగింది. మొత్తంగా 5 దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. 5 దశల్లో జరిగే మండల, జిల్లా పరిషత్ అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటగా 2 దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను జరగబోతా ఉన్నాయి. ఈ నెల 23వ తేదీన మొదటి విడత, అదేవిధంగా 30న రెండవ విడత జరగబోతా ఉన్నాయి. వీటికి సంబంధించి ఆ తర్వాత 3 దశల్లో గ్రామ పంచాయతీ అంటే వార్డు మెంబర్, సర్పంచ్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. వీటికి సంబంధించి ఈ రోజు నుంచి మొదటి దశకు సంబంధించి నోటిఫికేషన్ ఈ రోజు వెలువడబోతా ఉంది. దీనికి సంబంధించి ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకైతే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇటు ప్రభుత్వం కూడా ఇప్పటికే ఎన్నికలు నిర్వహించాలనే పట్టుదలతో ఉంది కాబట్టి రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఇప్పటికే 53 రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 292 మండలాల పరిధిలో ఉన్నటువంటి 292 జెడ్పీటీసీ